హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 26, 2020 హిందూ ఎడిటోరియల్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ యొక్క వీడియోకి కింద డిస్క్రిప్షన్లో అండి నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నాను. ఎవరికైనా ముందే హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఈజీగా ముందే అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ రెకనింగ్. అంటే మూమెంట్ ఆఫ్ రెకనింగ్ అంటే ఏంటంటే, రెకనింగ్ అంటే ఏంటంటే పూర్తిగా లెక్కించడం, అంచనా వేయటం అంటాం అనమాట. అంటే ఇప్పుడు అంచనా వేయాల్సిన సమయం అనేది ఏర్పడింది. ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే, ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి అనేది చాలా దిగజారిపోయింది. ఒకప్పుడు మన స్వాతంత్ర్య కాలంలో పూర్తిగా ఈ యొక్క స్వాతంత్ర్యంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ప్రభావం లేకుండా తయారైంది. దానికి కారణాలు అనేవి చాలా వరకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఏదైతే రాహుల్ గాంధీ వ్యవహార శైలి కావచ్చు, గాంధీ కుటుంబం యొక్క వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనమాట. అంతర్గత ఎలక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ప్రెసిడెంట్ ఎవరు అవన్నీ కూడా ఎన్నుకుంటారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. తర్వాత ఈ యొక్క వర్కింగ్ కమిటీ అంతా కూడా ఏదైతే ట్రెజరర్, తర్వాత వాళ్ళందరూ ఉంటారు కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలా అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారనమాట. సో ఆ ఎలక్షన్స్ అనేవి రాబోయే కాలంలో జరగబోతున్నాయి అనమాట. దాని గురించినటువంటి ఆర్టికల్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఏదైనా కానీ ఇది పరిపాలనాపరమైనటువంటి అంశాలు అనమాట. ఇలాంటి అంశాలు అనేవి మనం కనుక చరిత్ర తీసుకుంటే, చరిత్ర కాలం నుంచి కూడా రాజుల యొక్క పతనం అనేది, అంటే రాజవంశాల యొక్క పతనం ఎలా అయితే అయిందో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశపారంపర్యాన్ని అనుసరించే ఏ సంస్థ అయినా కానీ ఇలా నాశనం అవ్వాల్సిందే. బీజేపీ అనేది ఎప్పటికీ కూడా అంతమైపోలేని పార్టీ. ఒకప్పుడు ప్రభావం కోల్పోయినా కానీ తిరిగి పునరుద్ధరించగలిగే పార్టీ. ఎందుకంటే అప్పుడు కనుక చూస్తే ఒకప్పుడు వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మోడీ, అంటే ఈ యొక్క పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోయినా, ఎటువంటి వంశపారంపర్యం లేకపోయినా, ఎటువంటి బ్యాక్బోన్ లేకపోయినా కానీ పార్టీలో అత్యున్నతమైన స్థాయికి ఎదగలిగే అవకాశం అనేది ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీలో ఉంది. కాబట్టి అలాంటి పార్టీ అనేది రేపు రాబోయే కాలంలో బీజేపీలో నెక్స్ట్ ఆ యొక్క కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనేవాడు వస్తున్నాడని చెప్పేసి మనకు కొన్ని ఊహాగానాలు అనేవి నడుస్తున్నాయి. సో అంటే ఆ యొక్క సామాన్య కార్యకర్త కూడా అత్యున్నతమైనటువంటి నాయకుడు అవ్వగలిగే స్థితి అనేది బీజేపీలో ఉంది. కానీ కాంగ్రెస్లో అలాంటి పరిస్థితుల్లో వంశపారంపర్యంగా ఉన్నాయి కాబట్టి, సో వంశపారంపర్యంగా ఏది వచ్చినా కానీ అది ఒక ఆర్గనైజేషన్ అనేది ఏదైనా కానీ నాశనం అవ్వాల్సిందే. ముఖ్యంగా ఇలాంటి ఏది రాజకీయపరమైనటువంటివి కావచ్చు, ముఖ్యంగా నాశనం అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని, పాస్ట్ పరిస్థితుల్ని హిస్టరీలో మనం కంపేరిటివ్గా రాసే ఎగ్జామ్, అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాగలిగే అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. సో ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ ఆర్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ద కాంగ్రెస్ టు రీఅసెస్ ఇట్స్ లీడర్షిప్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ రాబోయే కాలంలో కాంగ్రెస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క సంస్థాగత లేదా వ్యవస్థాగతమైనటువంటి ఎలక్షన్స్ అనమాట. ఇది ఒక అవకాశం అనమాట ఆ కాంగ్రెస్కి. ఏంటంటే రీఅసెస్ అంటే తిరిగి అంచనా వేయటం, తమ యొక్క లీడర్షిప్ నాయకత్వాన్ని వహించే బాధ్యత గురించి తిరిగి అంచనా వేయడానికి కాంగ్రెస్కి ఇది ఒక సరైనటువంటి అవకాశం అని చెప్తున్నారనమాట. ద కాంగ్రెస్ హ్యాజ్ సెట్ ద బాల్ రోలింగ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ అన్సర్టనిటీ ఇన్ ద పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్కి ఈ యొక్క రోలింగ్ బాల్ అనమాట. అంటే ఏంటి, ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి తిరుగు వస్తూనే ఉంటాయి. ప్రతి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి రిపీటెడ్గా వస్తుంటాయి. కాబట్టి ఇక బాల్ రోలింగ్ అనమాట తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ అనేవి ఎలాంటి సమయంలో వచ్చినాయి అంటే, ఒక గ్రేట్ అన్సర్టనిటీ అనమాట. అస్థిరత్వం, అనిశ్చితి అనేది బాగా, అన్సర్టనిటీ అంటే అస్థిరత్వం అని చెప్పొచ్చు, అనిశ్చితి అనేది బాగా ఎక్కువగా పార్టీలో ఉన్న సమయంలో, ఇలాంటి ఒక పెద్ద అంటే గొప్ప కాలంలో ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి అనమాట. The Central Election Authority of the party hopes to have a session of All India Congress Committee by February 2021 that will elect the Congress Working Committee and possibly a new president. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ఏదైతే ఉందో, రాబోయే ఈ యొక్క ఫిబ్రవరి 21వ తారీఖున ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ అనేది, కమిటీ అనేది ఏర్పాటు చేయాలా, మీటింగ్ కండక్ట్ చేయాలా. సో దాంట్లోని ఈ యొక్క వర్కింగ్ కమిటీ కావచ్చు, ముఖ్యంగా ఏంటంటే కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవాలనే అంశం అనే దాని గురించి వాళ్ళు ప్రస్తావిస్తారన్నమాట. ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ వేకెంట్ ఆఫ్టర్ రాహుల్ గాంధీ రిజైన్ ఇన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ డిబేకిల్ ఇన్ 2019. అంటే ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రెసిడెంట్ పదవి అనేది ఖాళీ అయిందనమాట. ఎప్పుడు ఖాళీ అయిందంటే, ఈ యొక్క రాహుల్ గాంధీ అనే అతను ఈ యొక్క 2019 ఈ యొక్క ఎలక్షన్లో జరిగినటువంటి ఓటమి, డిబేకిల్ అంటే ఏంటంటే ఓటమి,
పరాజయం కారణంగా ఆయన ఆ యొక్క ఆఫ్టర్ మాత్ ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల కారణంగా ఆయన ఆ పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి కూడా ఆ పదవి అనేది ఖాళీగానే ఉందన్నమాట. సోనియా గాంధీ ఫిల్డ్ ఇన్ యాజ్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ బట్ ద లీడర్షిప్ వ్యాక్యూమ్ హ్యాజ్ అగ్రివేటెడ్ ద మోర్బిడిటీస్ ఆఫ్ ద పార్టీ సిన్స్ దెన్. అంటే ఇప్పుడు సోనియా గాంధీ ఏమైంది, ఆమె ఒక తాత్కాలిక ఇంటరిమ్ అంటే తాత్కాలిక లేకపోతే మధ్యకాలంలో ఆమె ప్రెసిడెంట్గా అక్కడ ఆ లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేదని కొంత విలువకు ఫిల్అప్ చేసినప్పటికీ కూడా ఆ వ్యాక్యూమ్ అనేది ఇప్పటికీ కూడా అగ్రివేటెడ్ ఏంటంటే రెచ్చగొట్టే విధంగా ఉందన్నమాట. మోర్బాడిటీస్ అంటే ఏంటంటే వ్యాధి ప్రాబల్యత. ఏదైనా కానీ అంటే వ్యాధి అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగించే అంశం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని ప్రాబల్యత అంతే పెంచుతూ వస్తూనే ఉందన్నమాట పార్టీలో. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ పార్టీ సీట్ ఖాళీ అయిందో అప్పటి నుంచి అక్కడ ఆ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులనే ఉన్నాయన్నమాట. ఇన్ యాన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ద పార్టీ హ్యాస్ బీన్ డ్రిఫ్టెడ్ ఎయిమ్లెస్ అండ్ రడ్డర్లెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క పార్టీ అనేది పొలిటికల్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా వరకు ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే వాతావరణం అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఈ పార్టీ అనేది పూర్తిగా కొన్నాళ్ళుగా ఈ యొక్క ఏవైతే విధానాలు అనుసరిస్తుందో వాటికి ఎటువంటి లక్ష్యాలు లేవు. దాంతోపాటు రెడ్డర్లెస్ అంటే రెడ్డర్ అంటే నాయకత్వ లోపం అనేది బాగా కనపడుతుంది అనమాట. నాయకత్వం లేకుండా ఉందన్నమాట. Its performance in the recent Bihar election was abysmal and made stark by the fact that Mr. Gandhi chose to go on a vacation in the midst of the campaign. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎలక్షన్లో వీళ్ళ యొక్క పనితీరు అనేది కనుక చూస్తే పర్ఫార్మెన్స్ అనేది చూస్తే అభిస్మాల్ అనమాట చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా అసలు అభిస్మాల్ అంటే ఏంటంటే చాలా తక్కువ స్థాయి దాన్ని మనం మాట్లాడేటప్పుడు అభిస్మాల్ అంటే నీచమైన స్థితిలో ఉందన్నమాట. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఈ మిస్టర్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ గాంధీ అనే అతను ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యలో ఉన్నప్పుడు ఆయన వెకేషన్కి వెళ్తానన్నాడు. అంటే సెలవు మీద ఆయన ఏదో పర్యటనకి వెళ్తానని చెప్పేసి చెప్పాడనమాట. సో అది ఇంకా అనేది ఆ పరిస్థితిని ఇంకా దిగజార్చిందనమాట. ఎర్లియర్ ఇట్ లాస్ట్ పవర్ ఇన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్ రాజస్థాన్. అంటే ఇంతకుముందు మనం ఏమైనా చూస్తే కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయింది. ఆ కర్ణాటకలో ఆ యొక్క ఏదైతే సీటు పోయి ఆ యొక్క అంటే యొక్క సీఎం పదవి పోయి యడ్యూరప్ప తీసుకున్నాడు. మధ్యప్రదేశ్లో అయితే ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ అనేది పోయింది. ఆయన కమల్నాథ్ దగ్గర నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్కి ట్రాన్స్ఫర్ అయింది. రాజస్థాన్లో అయితే అక్కడ సచిన్ పైలట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య చాలా వరకు యుద్ధం జరిగిందనమాట. దాదాపుగా స్థానం కోల్పోద్ది అనుకున్న సమయంలో చాలా కోల్పోయినట్టే పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. ద ఎడిఫైస్ దట్ held the party together from 2004 to 2014 when it was in power at the center has crumbled. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ఈ యొక్క ఎడిఫైస్ అంటే ఏంటంటే దివ్య భవనం అనమాట. అంటే వాళ్ళకు ఈ యొక్క పార్టీ యొక్క గొప్ప భవనం కావచ్చు, లేకపోతే ఆ యొక్క నిర్మాణం అనేది పార్టీ నిర్మాణం అనేది 2004 నుంచి 2014లో చాలా అద్భుతంగా ఉందన్నమాట. అక్కడ అంటే వాళ్ళు అధికారంలోకి ఉన్నారనమాట. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే పూర్తిగా ఈ యొక్క కేంద్రం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ యొక్క క్రెంబుల్డ్ అంటే ఏంటంటే నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది అనమాట. ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పతనం అనేది మొదలైందనమాట. ఈవెన్ ద పర్సనల్ దట్ రీఎన్ఫోర్స్డ్ ఇట్ ఆర్ మూవింగ్ అవుట్. అంటే ఇంకా ఎవరైతే దాంట్లో కొంతమంది ముఖ్యంగా ఉన్నారో దాంట్లో ప్రభావవంతంగా రీఎన్ఫోర్స్ చేశారో ప్రభావవంతంగా పెట్టారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారనమాట. విత్ ప్రణబ్ ముఖర్జీ అండ్ అహ్మద్ పటేల్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ అండ్ మన్మోహన్ సింగ్ ఏకే యాంటోనీ అండ్ మిస్ గాంధీ herself old or weak. The party is starring at the unsettling end of an era. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ప్రణబ్ ముఖర్జీ అనే అతను, అహ్మద్ పటేల్ అనేవాళ్ళు పూర్తిగా వాళ్ళు ఆ యొక్క పార్టీ నుంచి పిక్చర్ నుంచి తప్పించారు వాళ్ళని. ఆయన ప్రణబ్ ముఖర్జీని ఏం చేశారు, రాష్ట్రపతిగా చేసి పెట్టారు. ఆయన్ని ఆ యొక్క పార్టీలోంచి దూరం పెట్టారు. తర్వాత అహ్మద్ పటేల్ అనే అతను కూడా పార్టీ నుంచి దూరం పెట్టారు అనమాట. ఆ తర్వాత మన్మోహన్ సింగ్, ఏకే యాంటోనీ కావచ్చు, లేకపోతే మిస్ గాంధీ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆమె కూడా ఏమైంది, ఆ ఓల్డ్ అయ్యి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, బలహీనలు అయిపోయారని వాళ్ళే ఫీల్ అయ్యారు. సో దానివల్ల ఏమైంది, పార్టీలో ప్రధానమైనటువంటి ఈ యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఒకప్పుడు కాలంలో ఈ యొక్క ఎరాలో అంటే ఒకప్పుడు కాలంలో బాగా ప్రభావవంతమైన నాయకులందరూ కూడా పూర్తిగా వాళ్ళ చివర అంటే చర్మాంకంలోకి వచ్చేసరికి ఏమీ లేకుండా ప్రభావవంతమైన నాయకులు లేకుండా తయారైందనమాట. మెనీ లీడర్స్ ఆఫ్ ద పార్టీ హ్యాజ్ బిగేన్ టు ఎయిర్ దేర్ కన్సర్న్స్ పబ్లిక్లీ. అంటే ఈ పార్టీకి చెందినటువంటి చాలామంది నాయకులు ఏంటంటే తమ యొక్క గందరగోళ పరిస్థితిని, ఆందోళనని, కన్సర్న్ అంటే ఆందోళనని పబ్లిక్గా బయటికి చెప్పడం మొదలుపెట్టారనమాట. దే హ్యావ్ నాట్ ఎట్ ఛాలెంజ్డ్ ద లీడర్షిప్ ఆఫ్ ద గాంధీ డైనాసిటీ బట్ ఇట్ ఈస్ నౌ ఎంటైర్లీ పాసిబుల్ దట్ దే విల్.
అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఈ యొక్క గాంధీకి సంబంధించినటువంటి డైనాసిటీ అంటే వారసత్వాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు సవాలు విసరలేదన్నమాట. కానీ అలాంటి పరిస్థితి అనేది ఇప్పుడు జరిగే అవకాశం ఉందన్నమాట. డైనాస్టిక్ లీడర్షిప్ ఈజ్ నెవర్ డిజైరబుల్ but Mr. Gandhi has added to the party's woes by being an uneasy heir. అంటే ఇప్పుడు డైనాసిటీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయాలు అంటే వంశపారంపర్యమైనటువంటి యొక్క నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా కోరదగింది కాదనమాట. మన డిజైరబుల్ అనమాట, నెవర్ డిజైరబుల్ అంటే కోరతగిన అంశం మాత్రం కాదనమాట, మనం కోరుకోకూడదు అలాంటి ఎప్పుడూ కూడా. కానీ ఇప్పుడు ఈ గాంధీ ఎవరైతే ఉన్నారో మిస్టర్ గాంధీ, రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో అతను పార్టీకి ఒక బాధలాగా తయారయ్యాడనమాట. ఎందుకని అతను ఒక అన్ఈజీ హెయిర్ అంటే ప్రభావం లేని ఒక ఏదైతే ఉన్నాడో వారసుడు అనమాట. ఉపయోగకరం కాకపోవచ్చు, లేకపోతే ప్రభావం లేకపోవచ్చు, సామర్థ్యం లేని వారసుడు అని చెప్పొచ్చు అనమాట. by refusing to hold office and cede control at the same time. అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఈ యొక్క ఆఫీసులో ఈ యొక్క పదవి ఏదైతే ఉందో దాన్ని చేపట్టడానికి మాత్రం అయిష్టత చూపిస్తాడు. కానీ ఆ పార్టీలోని యొక్క కంట్రోల్ మాత్రం అతని చేతిలోనే ఉండాలి. సీడ్ అంటే ఏంటంటే అతని చేతిలోనే ఉండాలి, విత్తనం వేయాలి, అతని చేతిలోనే ఉండాలని భావించే వ్యక్తి అనమాట. అంటే ఏదంటే ఈ యొక్క లీడర్షిప్ ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏదైనా నష్టం జరిగిందనుకోండి మాకు సంబంధం లేదంటారు, ఒకవేళ లాభం ఏదైనా జరిగిందనుకోండి దానికి నేనే బాధ్యుడిని అంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే బాధ్యత వహించరు, దేనికి బాధ్యత వహించరు అనమాట. మిస్టర్ గాంధీ హ్యాజ్ కన్సర్న్డ్ ద కాంగ్రెస్ ఇన్ టు ఏ గ్రిడ్ లాక్. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి ఈ యొక్క గాంధీ కారణంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ అనేది పూర్తిగా ఒక గ్రిడ్ లాక్ అనమాట. ఒక ఏదైతే ఉందో ఒక కారాగారం ఏదైతే ఉంటుందో గ్రిడ్ లాక్ ఏదైతే ఉంటుందో పూర్తిగా కారాగారం నెట్టివేసే పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ కుడ్ బి అన్ అకేషన్ టు బ్రీత్ సమ్ లైఫ్ ఇన్ టు ద పార్టీ. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యవస్థాగత లేకపోతే సంస్థాగతమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక అవకాశం అన్నమాట, అకేషన్ అనమాట, అవకాశం అనమాట వాళ్ళకి. దేనికోసం ఈ యొక్క పార్టీలో కొత్త ఊపిరి పోయడానికి ఒక అవకాశం కలిగించే విధంగా ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. ఇట్ విల్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పార్టీ టు రీఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ద నెహ్రూ గాంధీ డైనాసిటీ. సో ఇప్పుడు పార్టీకి కూడా ఒక అవకాశం వచ్చిందనమాట. అంటే వీళ్ళు ఈ యొక్క రీఎగ్జామిన్ అంటే తిరిగి వీళ్ళు పరీక్షించడానికి నెహ్రూ గాంధీ యొక్క వంశపారంపర్యానికి సంబంధించినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మళ్ళీ తిరిగి పరీక్షించడానికి ఒక అవకాశం కలిగించే విధంగా కూడా ఈ యొక్క ఎలక్షన్లు అనేవి ఉండబోతున్నాయి అనమాట పార్టీకి. The dynasty's ability to function as a glue that binds conflicting personalities and thoughts has weakened along with its capacity to mobilize voters across the country. అంటే మామూలుగా ఏంటి అంటే ఈ యొక్క డైనాసిటీ ఎబిలిటీ అనేది ఫంక్షనింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ యొక్క వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళ యొక్క వారసులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఈ యొక్క ఏవైనా కానీ గొడవలు జరిగినాయి అనుకోండి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగులు అనేవి వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు గ్లూ అంటే ఏంటంటే ఆ తగుల్ని సరిచేసేవాళ్ళు బంక అంటే గ్లూ అంటే అతికిచ్చే బంక జిగురు అంటాం మనం. సో వాళ్ళ యొక్క బంకలాగా ఆ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళందరినీ కలిపే ఒక విధంగా ఉండాలి, ఒక వ్యక్తులుగా ఉండాలన్నమాట, ఒక మధ్యవర్తులాగా ఉండాలి. దాంతోపాటు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పర్సనాలిటీస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క వీకెండ్ అంటే బలహీనమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క కెపాసిటీస్ పెంచి ఓటర్ని ఆకర్షించే విధంగా మొబలైజ్ చేసే విధంగా దేశంలో వాళ్ళ వ్యవహార శైలి అనేది ఉండాలి. యాక్చువల్గా ఎవరైనా కానీ డైనాసిటీ వంశపారంపర్యంగా ఉండే వాళ్ళ వ్యవహార శైలి అనేది అలా ఉండాలి. మిస్టర్ గాంధీ లెమెంట్ దట్ హిస్ హ్యాండ్స్ ఆర్ ట్రైడ్ బై ద ఓల్డ్ గార్డ్ ఆఫ్ ద పార్టీ ఈజ్ నో లాంగర్ వ్యాలిడ్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ ఇన్యాక్షన్. అంటే ఇప్పుడు గాంధీ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క గాంధీస్ యొక్క బాధ లెమెంట్ అంటే ఏంటంటే ఆయన యొక్క బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు. ఆయన ఏం చెప్తాడంటే నా చేతుల్ని పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఓల్డ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో పార్టీని రక్షించే ఈ యొక్క పాత విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కట్టేస్తున్నాయి, అందుకే నేను ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నాను ఒక కారణం చెప్తున్నాడు. ఆ కారణం అనేది ఎక్కువ కాలం వ్యాలిడ్ రీజన్ మాత్రం కాదనమాట. ఏదైతే అతని యొక్క ఇన్యాక్షన్ అనమాట అంటే ఈ యొక్క అసమర్థతను కప్పిపుచ్చడానికి ఉపయోగపడే ఎక్స్క్యూజ్ మాత్రం కాదనమాట. ఈవెన్ ఆఫ్టర్ an overhauling of the organization, the Congress will have a long way to travel to get into fighting shape. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క ఓవర్హాలింగ్ అంటే ఏంటి అంటే సమగ్రమైన ఏదైతే ఉందో సమగ్రమైన పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది పూర్తిగా మళ్ళీ తిరిగి నిలబెట్టాలి అంటే కాంగ్రెస్ అనేది చాలా దూరం ప్రయాణించాలి, లాంగ్ వే టు ట్రావెల్, చాలా దూరం ప్రయాణించాలి. దాంతోపాటు ఏంటి ఈ యొక్క యుద్ధం చేయాలి, ఒక సరైనటువంటి ఆకృతి రావడం కోసం వాళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు అనేవి ఇప్పుడు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణం అనేది ఉంది. ఎందుకని బీజేపీ అనేది చాలా బలంగా ఉంది దేశంలో. సో రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ అనేది దాని యొక్క పునాదులు నిలబడాలి అంటే కనుక దీనికి సంబంధించి ఎంతో ప్రయాణం చేయాలా, దాంతో గురించి ఎంతో యుద్ధం అనేది చేయాలన్నమాట. At any rate, Mr. Gandhi should not hold the party hostage to his indecision.
అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క మిస్టర్ గాంధీ ఏదేమైనప్పటికీ కూడా మా గాంధీ అనే అతను పూర్తిగా ఇంకా ఆ పార్టీ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క హోస్టేజ్ అనేది ఉండకూడదనమాట, దానికి సంబంధించినటువంటి ఆతిథ్యం అనేది ఉండకూడదనమాట. ఎందుకని ఆయన ఇండిషన్ అనమాట, ఒక నిర్ణయం అనేది ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఆతిథ్యం కావచ్చు, లేకపోతే ఆయన యొక్క కింద పార్టీ నడవడం అనేది సరైనటువంటి అంశం కాదనమాట. ద ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ర్యాకనింగ్ ఫర్ ద కాంగ్రెస్ అండ్ డైనాసిటీ అండ్ ఎట్ ఇట్స్ హెల్మ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్గనైజేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక మూమెంట్ అనమాట. మూమెంట్ ఆఫ్ రికరింగ్ అంటే ఏంటంటే అంచనా వేయడానికి సంబంధించి, దేనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి యొక్క డైనాసిటీ వారసత్వానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని గురించి అంచనా వేయడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్షన్లుగా ఉపయోగపడబోతున్నాయి అనమాట. హౌ ద పార్టీ మేనేజెస్ ఇట్స్ కోర్స్ ఫ్రమ్ నౌ ఆన్ విల్ హ్యావ్ లార్జర్ ఇంప్లికేషన్స్ ఫర్ నేషనల్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు ఇంకా పార్టీ అనేది ఎలా మేనేజ్ చేయబోతుంది ఈ అంశాన్ని, సో ఎలాంటి విధానాలు కోర్స్ ఎలాంటి విధానాలు ఇక్కడ నుంచి అవలంబించబోతుంది, దాంట్లో లార్జర్ ఇంప్లికేషన్స్ అనమాట. ఇంప్లికేషన్ అంటే ఏంటంటే సూత్రప్రాయంగా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, సలహాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో, ఈ నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళు ఎలాంటి విధానాలు అనేవి అనుసరించబోతున్నారు. సూత్రప్రాయం అంటే ఏంటంటే సజెషన్స్, సలహాలు అంటాం అనమాట. అలాంటి సలహాలు అనేవి ఎలాంటి ఆచరించబోతున్నారు, ఎలాంటి విధి విధానాలు ఉండబోతున్నాయి అనేది రాబోయే కాలంలో చూడాలన్నమాట. ఇట్ కెనాట్ ఎలో ఇట్ సెల్ఫ్ టు బీ డిఫెండ్ merely by its opposition to the Bharatiya Janata Party and must formulate and articulate an alternative inclusive egalitarian vision of India. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇది ఎప్పుడూ కూడా ఎలా అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి కేవలం మేర్లీ అంటే ఏంటంటే కేవలం అనమాట వాళ్ళ నుంచి రక్షణాత్మకంగా ఉండే అపోజిషన్ లాగా కాకుండా, భారతీయ జనతా పార్టీ నుంచి రక్షణాత్మకంగా ఉండే అపోజిషన్ పార్టీ లాగా ఉండకూడదనమాట ఈ పార్టీ అనేది. ఇది ఎలా ఉండాలంటే దీని యొక్క ఫార్ములేషన్ అనేది రాబోయే కాలంలో దీని యొక్క ఏదైతే ఈ యొక్క ఏర్పాటు విధానం ఎలా ఉండాలంటే పూర్తిగా యొక్క ఆల్టర్నేటివ్గా అంటే ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగాను, ఇంక్లూజివ్ అందరినీ కలుపుపోయే విధంగాను, తర్వాత ఈగలిటేరియన్ అంటే ఏంటంటే సమతావాద దృక్పథం అనేది అలాంటి విజన్తో భారతదేశంలోకి ముందుకు అడుగులు వేసే విధంగా ఈ యొక్క పార్టీ వ్యవహార శైలి ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అంతర్గత సంక్షోభం అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే 2019 ఎలక్షన్ల తర్వాత ఈ యొక్క పార్టీ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆయన యొక్క రాజీనామా చేశాడనమాట. ఈ యొక్క ఆ ఎలక్షన్లకి నైతిక బాధ్యత వ్యవహరిస్తూ ఆయన అంటే నైతిక బాధ్యతను స్వీకరిస్తూ ఆయన ఏం చేశాడు, పూర్తిగా ఆ యొక్క ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసినప్పుడు రాజీనామా చేసిన వ్యక్తిలాగా ఉండాలి. ఇప్పుడు ఏంటి పార్టీ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టాడు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కంట్రోల్ మొత్తం అతని కిందనే కంట్రోల్ ఉండాలనే దృక్పథం కలిగి ఉన్నాడు అనమాట. అలాంటి కారణంగా ఏంటంటే ఇప్పుడు పార్టీలో యొక్క ఏది అసందర్భమైన పరిస్థితితో అస్థిరత అనేది బాగా ఎక్కువగా ఏర్పడింది అనమాట. సో దీని కారణంగా రాబోయే కాలంలో ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ అనేవి రేపు ఫిబ్రవరి 2021 రాబోతున్నాయి అనమాట. సో ఈ యొక్క డైనాసిటీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ అంటే వంశపారపరమైనటువంటి ఈ యొక్క రాజకీయాలు అనేవి అంతమవ్వాలా. దాంతోపాటు కాంగ్రెస్ అనేది ఇంతకుముందు ఎటువంటి ప్రభావవంతమైనటువంటి పార్టీగా ఉందో అలా ఎదగాలి. అంతేగాని భారతీయ జనతా పార్టీ నుంచి కాపాడుకోగలిగే అంటే దానికి రక్షణాత్మకంగా వ్యవహరించే పార్టీగా ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి వ్యవహరించే పార్టీలాగా కాకుండా దేశంలోనే ఒక ప్రత్యామ్నాయంగా అంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా దాంతోపాటు ఇంక్లూజివ్ అందరిని కలుపుపోయే విధంగా ఈగలిటేరియన్ అంటే సమతావాద దృక్పథం కలిగినటువంటి పార్టీగా విజన్గా ఇండియాకి తయారవ్వాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రికెట్ టెస్ట్ అండి. పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు, మీరు సింపుల్గా చదివినా అర్థమవుతుంది. రాబోయే కాలంలో ఆస్ట్రేలియా టూర్ గురించి చెప్పే ఆర్టికల్ అనమాట. ఒకసారి మీరు చదవండి. సో దీంట్లో ఈరోజు కూడా పెద్దగా స్మాల్ ఆర్టికల్స్, చిన్న చిన్న ఆర్టికల్స్లో పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవండి. అందుకే నేను ఒక్క ఆర్టికల్తోనే కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇవేంటి ఈరోజు నా హిందీలోని ఈ ఎడిటోరియల్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.